ఒక స్కూల్లో యాన్యువల్ డే కోసం డాన్స్ ప్రాక్టీస్ జరుగుతుంది. ఆ అమ్మాయి తన స్నేహితులతో కలిసి ఎంతో ఉత్సాహంగా డాన్స్ నేర్చుకుంటుంది. కానీ అక్కడ ఉన్న ఒక టీచర్ ఆ అమ్మాయి నల్లగా ఉందని పక్కకు నెట్టేసి ఆమె స్థానంలో తెల్లగా ఉన్న వేరే అమ్మాయిని కూర్చోబెట్టారు. నువ్వు నల్లగా ఉన్నావు, ఈసారి డాన్స్ కొద్దు అని ఆ టీచర్ అనడంతో ఆ చిన్నారి మనసు ముక్కలైంది. ఇంటికి వచ్చి తన డాన్స్ డ్రెస్ చూస్తూ ఏడ్చి నిద్రపోయింది. నెక్స్ట్ డే ఎలాగైనా తెల్లబడాలని యూట్యూబ్ లో చూసి ఏవేవో క్రీములు ముఖానికి రాసుకుంది. తన తండ్రి అడగగా అసలు విషయం చెప్పి బాధపడింది. తండ్రి ఆమెను ఓదార్చి ఆమె అడిగిన క్రీములను కొనిచ్చారు. స్కూల్ కు క్రీములు రాసుకొని వెళ్తే ఒక అబ్బాయి డబ్బులు పోయాయని టీచర్ అందరి బ్యాగులు వెతికారు. ఆయన బ్యాగులో క్రీములు చూసి టీచర్ అందరి ముందు ఇవన్నీ రాసుకుంటే నువ్వేమైనా ఐశ్వర్యరాయ్ అయిపోతావా అని ఎగతాళి చేశారు. దాంతో ఆ అమ్మాయి నేను ఇక స్కూల్ కు వెళ్ళను అని భీష్మించుకుంది. కొన్ని రోజుల తర్వాత ఒక టీచర్ ఇంటికి వచ్చి ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప రంగు ఏదో తెలుసుకొనిరా, అప్పుడు నిన్ను తెల్లగా చేసే మందు నేనే ఇస్తాను అని చెప్పారు. ఆ అమ్మాయి అన్ని రంగులను పరీక్షించి చూసింది. అప్పుడు వాళ్ళ నాన్న ఆమెను దగ్గరకు తీసుకొని లోకంలో ఏ రంగు గొప్పది కాదు, నన్ను కూడా చిన్నప్పుడు నల్లగా ఉన్నావని ఎగతాళి చేశారు. కానీ నేను బాగా చదివి ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాను. నీ రంగు కాదు, నీ చదువు, నీ ప్రతిభే నీకు గుర్తింపు తెస్తాయి అని అర్థమయ్యేలా చెప్పారు. ఆ మాటలతో ఆ చిన్నారిలో కొత్త ఆత్మవిశ్వాసం వచ్చింది. నలుపు కూడా అందమే అని నమ్ముతూ మళ్ళీ గర్వంగా స్కూల్ కు వెళ్ళడం మొదలుపెట్టింది. రూపం లేదా రంగు మనిషి గొప్పతనాన్ని నిర్ణయించవు. మన చదువు మరియు సంస్కారమే మనల్ని ఉన్నత స్థానంలో నిలబెడతాయి. మీరేమంటారు?